హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ అయితే నేను మీకైతే చేసి చూపించబోతున్నానండి. అదేంటో కదండి, పప్పుచారు అండ్ ఉల్లిగడ్డ కారంతో కాకరకాయ ఫ్రై అనమాట. సో చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరనమాట. మా ఇంట్లో అందరికీ ఈ కాంబినేషన్ చాలా ఇష్టం. పప్పుచారు అంటే అందులోకి కాకరకాయ ఫ్రై కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకొని అందులో ఒక రెండు టమాటాలు, ఒక 4 పచ్చిమిరకాయల వరకు యాడ్ చేసి కొంచెం పసుపు వేసి ఇలా ఉడికించుకున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి పప్పు గుత్తితో మనం పప్పునైతే ఉడకడానికి కొంచెం మనం చింతపండుని ఇలా నానబెట్టి పెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత ఎనుకుంటాం కదా, ఆ టైంలో చింతపండు పులుసుని వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఏది యూస్ చేస్తామో అది యాడ్ చేసేసుకొని అండ్ మనం ఎంత కారం తినగలమో అంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను. ఒక పాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, చిన్నులపాయ అలా కొంచెం దంచి క్రష్ చేసి వేసాను. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఇంగువ అనేది యాడ్ చేయట్లేదు అనమాట. ఈ తాలింపుని ఆ పప్పు చారులో అయితే రెడీ వేసేస్తున్నాను. తాలింపు మొత్తం అందులో వేసేసి ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా తెరలించుకుందాం. ఒక 2 మినిట్స్లో అయితే మనకి తెల్లిపోతుంది. పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారా ఎంత చక్కగా తెల్లిపోతుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. పప్పుచారు అయితే ఇలా మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అని చెప్పాను కదండి. సో దీనికోసం కాకరకాయలని పెట్టుకుందాము. దీన్ని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసి వీటికి మధ్యలో ఇలాగైతే ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం చింతపండు, కొంచెం పెరుగు, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి. సాల్ట్ అనేది అక్కడ మిస్ అయింది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందని మధ్యలో ఒక్కసారి మనం మూత తీసేసి వాటిని మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట. దీంట్లోకి నేను ఉల్లిగడ్డ కారం అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయలు ఒక 2, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు అండ్ చిన్నులపాయ 1 ఫుల్ వేసానండి. ఇవి మొత్తం కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనకి ఎండుమిరకాయలు అనేది మన టేస్ట్ని బట్టి అండ్ వాటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవైతే చాలా కారం ఉన్నాయండి. తర్వాత మేము కొంచెం కష్టమైంది తినడానికి, ఎక్కువ కారం అయిపోయింది అనమాట. సో అలా అయితే చట్నీ రెడీ అయిపోయింది. ఎలాగూ డీప్ ఫ్రై కదా కాకరకాయ చేసేది, సో అందుకనేసి పిల్లలకి గొట్టాలు ఇష్టం, అందుకని వాళ్ళ కోసం గొట్టాలు అనేది ఎగిస్తున్నాను. పప్పుచారులోకి గొట్టాలు అవి బాగుంటాయి కదా. సో కాకరకాయ వేయించాకైతే కొంచెం లైట్గా చేదనేది అనిపిస్తుంది. సో అందుకనేసి ఫస్ట్ ఇవైతే వేయించేసి ఆ తర్వాత కాకరకాయ వేయించేద్దామనేసి గొట్టాలు అండ్ ఉప్పు మిరపకాయలు కూడా వేయించేస్తున్నాను. ఇవి మా కోసం ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలండి. అప్పుడైతే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఉప్పు మిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, అదే ఆయిల్లో కాకరకాయల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా కాకరకాయలు లో టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని వేయించుకోవాలి. స్టార్టింగ్ అయితే కొద్దిసేపు ఒక 2 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని తర్వాత హైలో పెట్టుకుంటే లోపల వరకు మంచిగా ఇలా అయితే కుక్ అవుతాయి, డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వేయించుకున్న కాకరకాయలన్నిటిని అందులో సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచి అందులో పోపు వేసుకుంటున్నాను. పచ్చిపప్పు, మినపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, సో అందుకనేసి అవి ఎక్కువ వేసాను. అండ్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఈ ఆయిల్లో వేసి మంచిగా వేయించుకుందాం. ఉల్లిగడ్డ కారాన్ని ఇలా నూనెలో వేయించుకొని జస్ట్ వేడి అన్నంలో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు కూడా అలా ఉల్లిగడ్డ కారం చేసుకొని తింటే ఉత్తపప్పు వండుకొని చాలా బాగుంటుంది. అండ్ మనకైతే ఇక్కడ ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ టైంలో కాకరకాయలను అయితే యాడ్ చేసేసుకుంటే మనకి
కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలో పప్పు చారు, ఉప్పు మిరగాయ అండ్ కాకరకాయ వడియాలతో మంచిగా ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే ఫినిష్ చేశాము. ఈరోజు మా వంటలు వచ్చేసి ఇవండి. మీ ఇంట్లో ఈరోజు ఏం వంటలు చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.